పుష్ప 2 ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తామండి? మా బాబోయ్! సుక్కు అన్న ఏందన్నా? ఏందన్నా సినిమా ఇట్లా? ఇట్లా కూడా సినిమా తీయొచ్చా అన్న? మామూలుగా లేదండి. నాకైతే ఫుల్ బాలేదు. కోల్డ్, ఫీవర్ అవ్వట్లేదు. సో, అయినా కూడా తగ్గేదేలే అన్నట్టు ఫస్ట్ క్లినిక్‌కెళ్ళి ఒక ఇంజెక్షన్ ఏయించుకొని తర్వాత మూవీకెళ్తే ఆ ఇంజెక్షన్ కంటే ఇక్కడ సుక్కు ఇంజెక్షన్ నాకు బాగా ఎక్కేసింది. ఏందండి చెప్తాం? ఊర మాస్ జాతర అసలు పోతున్నారు అందరు ఇక్కడ సినిమా థియేటర్‌లో. మార్నింగ్ ఒక ఇంటొచ్చింది కదా! ఒక మెసేజ్ భూకంపం అని. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో అంతా అక్కడ. సో, అదొక మెసేజ్ అండి. అది 2, 3 సెకండ్స్ వచ్చింది. ఇక్కడ ఈవినింగ్ మీకు అసలైన భూకంపం అన్నట్టు. తగిలిపో పేలిపోతున్నాయి అసలు థియేటర్లు. ఇంటర్వెల్ వరకు మీకు ఒకలాగైతే సెకండ్ ఇంకోలాగుంటుంది. ఇంకో లెక్క. సరే అది పుష్పగాడి లెక్క. ఇది పుష్పగాడి రూలు. పుష్ప 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 3 ఇయర్స్ వెయిట్ చేసిన దానికి వర్త్ అండి. మామూలు వర్త్ కాదు. టికెట్ ప్రైస్ ఇప్పుడు ₹1000 కాదు, ₹3000 కొంటావా అని రేపటి నుంచి అంటే ఖచ్చితంగా కొంటారు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ సినిమా ఏ సినిమా అయినా కానీ చిన్న సినిమా కూడా బాగుంది అంటే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం. ఇది బాగుందా అంటే అసలు బాగుండేదానికి మీనింగ్ పుష్ప అనేసి వస్తుంది ఇప్పుడు. అలా ఉంది సినిమా. నేషనల్ అవార్డు ఇంకొకసారి పక్కా అల్లు అర్జున్కి ఇచ్చినా తప్పు లేదు. ఈ సినిమాతో ఇంకొకసారి వస్తుంది. మార్క్ మై వర్డ్స్. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే పూనకాలే. అసలు ఇంత ఎల్లొస్తే బెడ్ ఇంత జాకెట్ అంతా వేసుకున్నా కూడా ఇంకా ఎంట్రుకలు నిల్చున్నాయి. గూస్ బంప్స్ వెళ్ళట్లేదు మైండ్లో నుంచి. ఏమండి ఏం మాట్లాడతాం? ఇంటర్వెల్ సీను షికావత్ సార్, సాంగ్స్, క్లైమాక్స్, నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే సినిమా 1000 కోట్లు 2000 కోట్లు పక్కా అండి, ఈజీగా వచ్చేస్తుంది. పుష్పగాడి రూలు, ఇది పుష్పగాడి రూలు అంతే. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే తగ్గేదేలే. సో ఐస్ మాత్రం బ్లింక్ చేయకండి. సో ఒక్కొక్క సెకండ్కి మీకు ఏం లైక్ క్లైమాక్స్కి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఐస్ బ్లింక్ చేయకుండా చూడండి. అలా ఉంటుంది. సో దీంట్లో స్పాయిలర్స్ ఏమి ఇవ్వదలుచుకోలేదు నేను. ఏదైనా ఒక స్పాయిలర్ ఇస్తున్నానంటే అది ఇప్పుడు ఇస్తాను. పుష్ప 3 కన్ఫామ్. ఇదే స్పాయిలర్ అంతే. సో ఇంకేమైనా ఉంది అంటే మీరు రేపు వెళ్ళి థియేటర్లో చూసి ఇంకా కింద కమెంట్స్ చేసేయండి మీకేమైనా అనిపిస్తే. సో నాకు అనిపించింది అంటే ఇది గూస్ బంప్స్. ఎక్కడ చూసినా పుష్పగాడి ఇంకా ఉంటాడు. డిసెంబర్ అంతా పుష్పగాడే. ఫ్యాన్స్కి అయితే అంతే. ఇంకేమన్నా చెప్తాం? ఏం చెప్తామండి? సుక్కు మావ అన్నో ఏదో ఒకటి. అయ్యా ఏందయ్యా పోతారు, మొత్తం పోతారు అన్నట్టే ఉంది సినిమా అయితే. అదండి కథ. సో మీరు కూడా వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా. డిసెంబర్ మంత్లో అయితే ఐ లవ్డ్ ఇట్. చూసి సినిమా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకేమనిపిస్తే మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.